హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది శనివారం రోజునండి. నేను చెప్పాను కదా, శనివారం కార్తీక దీపోత్సవానికి వెళ్తున్నాను అని చెప్పి. కార్తీక కాదు, కోటి దీపోత్సవానికి వెళ్తున్నా యాక్చువల్గా. సో చాలా లేట్ అయ్యింది. విఐపి గేట్స్ క్లోజ్ చేసేసారు. మొత్తం ఫుల్ జనాలు ఉన్నారంట. అప్పుడు కొంచెం పొలిటీషియన్స్ కూడా వస్తున్నారంట. మనకి విఐపి పాస్ ఉన్న వేస్ట్ లాగా అనిపించింది నాకు. ఎందుకంటే చాలామందిని అక్కడ ఎంటరే చేయలేదు లోపలికి. సో నార్మల్గా వెళ్ళాను అనమాట. అసలు ప్లేస్ ఉంటుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చాలా అంటే చాలా హ్యాపీ నేనైతే. ఈరోజు శనివారం వలన ఇక్కడ ఏం చేశారంటే, హనుమంతుడికి కోటి తామలపాకుల పూజ ఒకటి చేశారు. అలాగే శ్రీరాముడికి పెళ్ళి చేశారు, శ్రీరాముడి కళ్యాణం. అలాగే బాలరాముడికి అభిషేకం. బాలరాముడికి అభిషేకము అయోధ్యలో ఎవరైతే ప్రతిష్ఠించారో విగ్రహాన్ని, ఉడిపి పంతులు గారంట, ఆయన వచ్చారనమాట ఇక్కడ బాలరాముడికి అభిషేకం చేయడానికి. నేనైతే అవన్నీ చూసి చాలా చాలా హ్యాపీ. నా కళ్ళతో ఏదైతే చూసానో అది నేను కొంచెం కొంచెంగా క్యాప్చర్ చేశాను. చాలా హ్యాపీ అనిపించింది. మనము ఒక్కసారైనా సంవత్సరంలో ఇలాంటి దానికి పర్టికులర్గా అటెండ్ అవ్వాలి అని అనిపించింది మనస్ఫూర్తిగా నాకు. నేను వెళ్ళడమే లేట్ వెళ్ళాను అక్కడికి, కానీ చాలా అంటే చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఇది నేను సెకండ్ టైం వెళ్ళడము. అసలు ఆ మ్యూజిక్ కానివ్వండి, ఆ సౌండ్స్, ఆ మంత్రాలు, మళ్ళీ వాళ్ళతో పాటు మనం కూడా చెప్పడాలు, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆ సౌండ్ ఎఫెక్ట్స్, ఆ కేరింగ్. అంటే ఇప్పుడు దీపాలు వెలిగిస్తారు కదా, అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, అసలు ఎంత వెల్ ఆర్గనైజ్డ్గా ఉందంటే అంత బాగుందన్నమాట. ఇది లాస్ట్ టైం నేను 2 years బ్యాక్ వెళ్ళాను. సేమ్ అప్పుడు ఇప్పుడు సెట్టింగ్ అయితే ఒక్కటే, కాకపోతే రోజుకి ఒక్కొక్క రకమైన పూజలు చేస్తారనమాట. మేము లాస్ట్ టైం కూడా సాటర్డే రోజు వెళ్ళాము. అప్పుడు వెంకటేశ్వర స్వామి, గోదాదేవికి ఏదో పూజ చేశారు. అది కూడా నా ఛానల్లో ఉంటుంది. కానీ ఈరోజు శనివారం కదా, ఇక్కడ సీతారాముల కళ్యాణం చేస్తున్నారనమాట. ఒక పర్టికులర్ ఊరు, ఆ ఊరు నుంచి రాముడిని తీసుకొని వచ్చి ఇక్కడ కళ్యాణం చేస్తున్నారు. అది కూడా తెలంగాణ స్టేట్ గుడి అనమాట. సో పంతులు గారు ఏంటి అని అంటే, ఆ పర్టికులర్ గుడికి సంబంధించిన విశిష్టత ఇవన్నీ చెప్పారనమాట. అసలు ఎంత కొన్ని వింటే మనకి చాలా మంచిగా అనిపిస్తుంది కదా. అక్కడికి వెళ్ళి కార్తీక మాసంలో త్రివేణి సంగమం ఉంటుందంట ఒక గుడి దగ్గర. అక్కడ కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్పి కూడా చెప్పారనమాట. సో చాలా అంటే చాలా బాగుందండి. చాలా మంచిగా అనిపించింది. మీలో ఎంతమంది వెళ్ళారు కోటి దీపోత్సవానికి అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. నేను వెళ్ళేసరికి గ్రౌండ్ మొత్తం ఫిల్ అయిపోయింది. జనాలు ఎంతమంది ఉంటారో, మేబీ 1,00,000 మంది ఉంటారో, ఇంకా పైనే ఉంటారో నాకు తెలియదు. కానీ నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇప్పటికి కూడా నా కళ్ళు ఎదురుగుండానే, నా చెవుల్లోనే వినపడుతుంది ఆ పాటలు, ఆ మ్యూజిక్, ఆ కాంతులు. ఎంత బాగుందో, పీస్ ఆఫ్ మైండ్. ఎంతో భారంగా ఉన్న గుండెని కూడా దెబ్బకు దించేస్తుంది. ఇలాంటివి ఒక్కసారన్నా వెళ్ళాలి, అది నా ఒపీనియన్. సీతారాముల కళ్యాణం జరుగుతుంది ఇక్కడ. అలా ఏమంటారు, జీలకర్ర బెల్లం పెట్టడం కానివ్వండి, మళ్ళా తాళి కట్టడం కానివ్వండి, ముత్యాల తలంబ్రాలు పోయడం కానివ్వండి. అబ్బా ఎంత బాగా అనిపించిందో నాకు. ఏప్రిల్ ఆ టైంలో శ్రీరామనవమి వస్తుంది కదా, ఆ టైంలో నేను ఒక గుడికి వెళ్తాను పర్టికులర్గా. కంపల్సరిగా శ్రీరాముడి కళ్యాణం చూస్తాను నేను ఆ రోజు. నాకు అప్పుడు చూసిన ఇది కళ్ళ ముందరకి కనిపించేసింది అనమాట. ప్యారడైజ్లో ఉంటుంది ఆ గుడి. ఎంత బాగా చేస్తారో అక్కడ కూడా కళ్యాణము, ఇక్కడ కూడా ఎంత బాగా చేశారో. అసలు ఆ డెకరేషన్స్ చూడండి, పూల మండపాలు, పచ్చిపూల మండపాలు, ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న విగ్రహాలు, హనుమంతుడిది, రాముడిది, శివుడిది, ఇలాంటి విగ్రహాలు ఇంకా చాలా బాగా చేశారనమాట.
యాక్చువల్గా మనకి ఏంటి అనంటే జనాలు కూర్చోడానికి స్పేస్ ఉంటుంది కదా, దాని ముందర బల్లలు పెట్టి దాని మీద దీపాలు పెడతారనమాట. ఈరోజు ఆంజనేయ స్వామికి తమలపాకు పూజ చేస్తున్నారు కదా, అందుకని చెప్పేసి ఆంజనేయ విగ్రహం, చిన్న విగ్రహం ఒకటి, అలాగే తమలపాకులు కూడా ఆ బల్ల మీద పెట్టారు. అంటే అక్కడ మంత్రాలు చదివినప్పుడు మనం కూడా ఆంజనేయ స్వామికి మన చేతులతో ఆ తమలపాకు పూజ చేయొచ్చు అన్నమాట. ఎంత బాగా అనిపించిందో. అదే బల్ల మీద శివలింగం కూడా పెడతారు. దీపాలు వాళ్ళే ఇస్తారు, నూనె వాళ్ళే ఇస్తారు, ఒత్తులు వాళ్ళే ఇస్తారు, అగ్గిపెట్టి వాళ్ళే ఇస్తారు, ప్రతిదీ వాళ్ళే ఇస్తారనమాట, పువ్వులతో సహా. మనం కావాలి అని అంటే ముగ్గు, పువ్వులు, దీపాలు, ఒత్తులు, నూనె అన్నీ తీసుకుని వెళ్ళొచ్చు. ఎంత బాగా జరిగిందోనండి, నాకైతే చాలా చాలా ఐఎమ్ సో హ్యాపీ. చాలా మంచిగా అనిపించింది. కాకపోతే కొంచెం త్వరగా వెళ్తే విఐపి గేట్ త్రూ వెళ్ళేదాన్ని కదా అని అనిపించింది అనమాట. ఇట్స్ ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని అనుకున్నాను. జనరల్గా వెళ్ళి కూర్చున్నాను అనమాట. నేను చెప్పాను కదా కొన్ని విఐపీస్ వచ్చారు అని చెప్పి, సో వాళ్ళ వల్ల కొంచెం టైం లేట్ అయ్యింది. లేదు అని అంటే కొంచెం త్వరగానే అయిపోయేది, ఎందుకంటే వాళ్ళు స్పీచ్లు ఇచ్చారు. ఏంటో నాకు ఒకటి అర్థం కాలేదు, దేవుడి దగ్గర ఎవరైనా ఒకటే కదండి, నా ఒపీనియన్ ఇది మట్టికి. దేవుడి దగ్గర ఎవరైనా ఒకటే, ఉన్నోళ్ళు లేనోళ్ళు, పాలిటీషియన్స్, జనరల్ పబ్లిక్, ఇలాంటిదంతా ఏమీ ఉండదని నా అభిప్రాయం ఇది. సో పొలిటీషియన్ స్పీచ్ అవసరం లేదు అని అనిపించింది. ఎందుకంటే మనం అందరం ఒకటే మానవులం కదా, మనిషి జన్మెత్తాము. దేవుడి దగ్గర ఎవరైనా ఒక్కటే. దేవుడు తన బ్లెస్సింగ్ లేకపోతే మనం లేము అని నా ఫీలింగ్. నేను నమ్ముతాను, కానీ పూజలు అయితే ఎక్కువ చేయను. డెఫినెట్గా నేను దేవుడిని నమ్ముతాను. నాకు వెంకన్న బాబు అంటే చాలా ఇష్టము. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళలో చాలామందికి నాకు వెంకన్న బాబు అంటే ఇష్టం అని తెలుసు అని అనుకుంటున్నాను. ఇదిగో ఇక్కడైతే కోలాటం ఆడుతున్నారు, మళ్ళా దాండియా ఇలాంటివి కూడా ఆడుతున్నారనమాట. ఈ కోలాటం ఆడే వాళ్ళు అయితే భలే అనిపించింది నాకు. ఇంకొకటి ఏంటంటే దీపాలు వెలిగించినప్పుడైతే ఎంత బాగుందో ఇక్కడ. నేను చెప్పాను కదా ఒత్తులతో సహా వాళ్ళే ఇస్తారు అని, అరుగో అలా వచ్చి ఒత్తులు ఇక్కడ పెట్టేసి వెళ్తున్నారనమాట వాళ్ళే. ఇదివరకు అయితే ఇలా ఫిల్లింగ్గా ఉండేది కాదు, అంటే ఫస్ట్ నేను వెళ్ళిన ఫస్ట్లో అయితే ఇలాగా ఉండేది కాదు, తర్వాత వచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు ముందరే ఇలా ఫిల్ చేసేసి పెట్టేస్తున్నారు అనుకుంటా. ఇంకా దీపాలు అయితే వెలిగించేస్తున్నారండి. కోటి దీపోత్సవం కదా, కోటి దీపాలు వెలిగిస్తారంట. ఎంత అద్భుతం అండి అసలు. వాళ్ళకి ఈ ప్రోగ్రాం నిర్వహించే వాళ్ళకి ఎంత అదృష్టమో, ఎంత పుణ్యమో కదా. వాళ్ళు బ్లెస్సెడ్గా ఉండాలని నేను అనుకుంటున్నాను. 9th నుంచి 25th వరకు అని అంటే ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి వాళ్ళకి. ఇవన్నీ వాళ్ళే తీసుకుంటున్నారు. వనిత, ఎన్టీవీ, భక్తి టీవీ వాళ్ళదన్నమాట ఓనరు, ఇదంతా చేస్తున్నారు. నేనైతే చాలా హ్యాపీ. ఇక్కడ త్రిశూలాలు ఉన్నాయి చూసారా, వీటిల్లో కూడా ఇలా వెలిగిస్తున్నారు. ఇవన్నీ వెలిగించడానికి ఎంత కేర్ఫుల్ ఉండాలండి. అవంతా ఏమంటారు, దీపాలు కదా, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ప్రొటెక్టెడ్గా ఉండాలి. అసలు ఇప్పుడు పాటలు పెట్టారండి, నాకు కాపీరైట్ వస్తుందని నేను ఆ సౌండ్ ఇవ్వట్లేదు, కానీ షార్ట్స్లో పెడతాను చూడండి. అసలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి అన్నమాట వింటే, అంత బాగుందన్నమాట. ఈ విగ్రహం ముందర ఆ శివలింగం ఉంటుందన్నమాట. ఆ శివలింగం దగ్గర ఆ దీపాలు వెలిగించారనమాట ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు. ఇది పెద్ద శివలింగము. దీని దగ్గర కూడా మంచిగా అన్ని కరెంటుకి అంటే ఏమంటారు, తారాజువ్వలు లాంటివి ఉంటాయి కదా, మందులు, క్రాకర్స్ లాంటివి, అలాంటివి పెట్టారనమాట. అసలు ఎంత బాగుందో. ఇది వచ్చేసేటప్పుడు అనమాట, యాక్చువల్గా వచ్చేద్దామని అనుకున్నాను, కానీ ఇది హైలైట్ అయిపోయింది. అందరూ దీన్నే చూస్తున్నారనమాట. అబ్బా ఎంత బాగుందిరా బాబు, మిస్ అయ్యేదాన్ని వచ్చేసి ఉంటే అని అనుకున్నా. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి. టైం ఇప్పటికే 11 అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా నేను బండి మీద వెళ్ళలేదు, నాకు దారి తెలియదు అనమాట. అందుకని చెప్పేసి ఆటోలో వెళ్ళాను ఇంటికాడ నుంచి. చాలా ట్రాఫిక్ ఉండేది ఇదివరకు, ఇప్పుడు చాలా కంట్రోల్డ్గా ఉంది. పోలీసు వాళ్ళు వీళ్ళు చాలా ఉన్నారనమాట. అంత ట్రాఫిక్ లేదు, నిరుడు అంటే ముంగటేడు ఉన్నంత ట్రాఫిక్ అయితే లేదు.
కానీ బండి మీద కూడా వెళ్ళిపోవచ్చు అని అనిపించింది. చాలామంది బండి మీద వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి, ఎస్పెషల్లీ ఫీమేల్స్. ఎవ్వరూ లేకుండా వాళ్ళు ఒక్కళ్ళే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నాలాగా. ఇంకా చూశారు కదా, వెళ్ళిపోతున్నారు ఎక్కడోళ్ళు అక్కడికి. దీపాలన్నీ వెలిగించేసిన తర్వాత వెనకాల నుంచి సౌండ్స్ వస్తున్నాయి, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈరోజు అంటే ఆదివారం రోజు అంట 5 శివలింగాలకి అభిషేకం చేస్తారంట. ఎస్పెషల్లీ సౌత్ ఇండియా నుంచి వచ్చే శివలింగాలు అవి కూడా. అందులో చిదంబరం, కాళహస్తి, అరుణాచలం, ఇంకా 2 ఊర్లు ఉన్నాయి. అక్కడి నుంచి తీసుకొని వచ్చి పూజలు చేస్తారంట. కార్తీక మాసం కదా, ఎంత బాగా అనిపించిందో నాకు. ఇక్కడికి మన గవర్నర్, ఇండియన్ గవర్నర్ ఉంటారు కదా, ఆవిడ కూడా వచ్చారు మొన్న. అప్పుడు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిందంట. కానీ ఇలాంటివి ఒక్కొక్కసారి చూస్తూ ఉండాలండి, వెళ్తూ ఉండాలి. మనకు కూడా మంచి అనుభూతి, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మనము ఇంట్లో చేసుకున్నా చేసుకోకపోయినా ఇలాంటి చోట్ల మనం దీపాలు వెలిగిస్తాం కదా, అది చాలండి ప్రశాంతంగా. నాకేమనిపించిందంటే, ప్రశాంతంగా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో అది చూడాలి. మనం ఫోనుల్లో మాట్లాడుకోవడాలు, లేకపోతే స్టేటస్లు అప్డేట్ చేసుకోవడాలు కాకుండా అక్కడ ఏం జరుగుతుందో అది మనసారా ఆస్వాదించి రావాలి అని అనిపించింది అనమాట. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నానండి. కానీ చాలా జాగ్రత్తగా, చాలా ప్రొటెక్టెడ్గా చేశారనమాట. ఇది కొంచెం త్వరగా వెళ్తే బాగుండేది అని అనిపించింది. కానీ నేను లేట్ వెళ్ళాను కాబట్టి జనరల్లో వెళ్ళాను అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:45 అలా అయింది. యాక్చువల్గా అక్కడ సిగ్నల్ లేదు, నెట్ రాదు, ఓలా బుక్ చేసుకోవడానికి ఉండదు, ఏమీ లేదనమాట. నాకు కొంతమంది ఫోనుల్లో బాగానే మాట్లాడుతున్నారు అని అనిపించింది. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీలో ఎంతమంది వెళ్ళారు కోటి దీపోత్సవానికి అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి.